ఇది వెనకట రీచ్ లైన్ హైవే అమ్మా. నిజాం జమానా కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది, ఏదో పాత జమానా కార్లు 30 కిలోమీటర్ పోయేది. అది వంకర్ తింకర్ హైవే. వంకర్ తింకర్ హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనకటి హైవే. బ్రిడ్జ్ ఉండదు, ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్ళు దాన్నే వెడల్పు చేస్తున్నారు, దాన్నే చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసిన, హైవే శాంక్షన్ చేసిన, ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్లో చేసింది, నల్గొండలో చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్ళు డీలే. వాళ్ళకేంది వాళ్ళకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది, కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన, గతంలో ఉన్నప్పుడు 2017లో తీసుకొచ్చిన. 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ, నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్ళు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జిటి వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా వంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోయేటట్టు అక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు ఉన్నారు. మీరు ఆ పాత ఎంపీని అడగండి. అవునా, ఈ రోజు ఎక్కువైతున్నాయి, ఎందుకంటే వెనకట లేకుండా ఇంతమంది. అవును, అందుకే హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు, దానివల్ల డిలే అయింది. కరీంనగర్లో అయినా ఏంది, ఇది ఒకటే కాదు, 10-11 హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు. ఎందుకు? కరీంనగర్లో అయినా, నల్గొండలో అంతటైనాయి, ఇక్కడ ఎందుకు కాలేదు? అక్విజిషన్ బాధ్యత ఎవరిది? పాత్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే? టీఆర్ఎస్, ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని. వాళ్ళు అక్వైర్ చేయలేదు. లాస్ట్కు మొన్న అక్వైర్ చేస్తాం 100% ప్రయత్నం కాదు, ఉత్తరాల రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము. ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలనో కూడా చెప్పినాము. వంకర్ తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి. వాళ్ళు వంకర్ తిక్కర్ దాన్ని అట్లనే వెడల్పు చేసి అక్వైర్ చేసిండ్రు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్. అట్లనే వెడల్పు చేస్తే 100 ఏళ్ళ మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరో యాక్టివిస్టులు వచ్చి, మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో, తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమవుతుంది, వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించినాం. అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. అయినా కూడా మేము మర్రి చెట్లను వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవెళ్ళ చుట్టూ బైపాస్ ఉంది, అది ఆల్రెడీ మొదలైంది. చూడండి, అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్ని మొదలైనాయి. ఎక్కడెక్కడ మర్రి చెట్ల ప్రాబ్లం లేదో ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది. 1.5 years అయిపోతుంది. కానీ దీన్ని ముఖ్య 90% కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం. ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడు చేవెళ్ళ దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్తో కొట్టుకున్నది. 19 మంది చనిపోయినరు, ముఖ్యంగా మహిళలు, పసిపాప. నిజంగానే ఘోరంగా ఉండే. అది చూస్తేనే 10 రోజులు నిద్ర పట్టదు. కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు. ఇక్కడ ఇది మన చేవెళ్ళ హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకట నిజాం జమానా కట్టింది. కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ తింకర రోడ్ ఉంది, దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017. కానీ అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ అక్విజిషన్ చేయలేదు. రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చిన తెలంగాణ అన్నీ అయిపోయినా కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు. ఎందుకంటే అక్విజిషన్లో డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లేమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లా ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం చేయలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్కి చేసిండ్రు. అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. అండ్ లాస్ట్ కు అక్విజిషన్ చేసినాక ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవెళ్ళోళ్లే కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవెళ్ళ మర్రి చెట్ల మీద ఫికర్. ఈ రోడ్డు హైవే అయితే మర్రి చెట్లు పోతాయని, ఈ రోజు మర్రి చెట్లు కాలిపోయినాయి. 20 మంది ప్రజలు చనిపోయినారు. ఇక్కడ చెప్పిండ్రు ఈ మర్రి చెట్లు
మర్రి చెట్లు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి. ఎందుకంటే ఆ నేచర్ ఇంతకుముందు కూడా చేసిండ్రు, అయినా కూడా కాదు. కానీ ఫస్ట్ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల 2017లో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు. ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ వల్లనే డిలే అయింది, వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు. ఇప్పుడు కూడా అక్విజిషన్ ఎట్లా చేసిండ్రు, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లుంటే అట్లా చేసిండ్రు. హైవే వంకర్ తింకగా వెడల్పు చేసిండ్రు, దీంతో ప్రమాదం ఉన్నది. ఇప్పుడు లాస్ట్ కు మొన్ననే కేసులు అయిపోయినాయి. ఇప్పుడు 1.5 yearలో మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ కేసులు అవుతున్నా కూడా ఎక్కడైతే మర్రి చెట్లు లేవో, ఇటువంటి మర్రి చెట్లు లేవో అవి ఆల్రెడీ పని మొదలు పెట్టింది. ఎక్కడైతే చేవెళ్ల బైపాస్, అజీజ్ నగర్ బైపాస్ అంతా మొదలైంది. 1.5 yearలో అవుతుంది. కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఉన్న టీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.